హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వడియాలు పట్టానండి. వడియాలు పట్టాను. అలాగే మా పెద్దలుడు తిరుపతి వెళ్ళాడండి. ఆ అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పి వినకొండ కూడా వెళ్ళాను. అదంతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వేసిన ముగ్గు ఎలా ఉందో, నేను పెట్టిన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మనందరం బాగుంటేనే కదండి మనం ఏదైనా చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా అందరం హ్యాపీగా ఉండాలండి. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా ముగ్గేసుకున్న తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చానండి. వంటగదిలోకి వచ్చిన తర్వాత ఇక వడియాలు పడదామని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నాను. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వతో వడియాలు రెడీ చేస్తున్నానండి. ఎప్పుడు ఇలాగే పడతానండి. ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను, లైట్గా కొంచెంగా షేర్ చేస్తున్నాను. అదిగోండి, ఒక గ్లాసు రవ్వకి 7 గ్లాసులన్నర దాకా నీళ్లు పోసానండి. కరెక్ట్ కొలత అనమాట. 7 గ్లాసులన్నర పోసాను నీళ్లు. చూసారు కదా కొలత ప్రకారం. అదే గ్లాస్తో రవ్వ తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే 7 గ్లాసులన్నర ఎసురు పోసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అవి కొంచెంగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. అవి తలకలుగా ఉంటే బాగుంటుందండి. అలాగే స్పూనున్నర జీలకర్ర వేసాను. తగినంత సాల్ట్ వేసాను. ఇంకా అదిగోండి, ఎసురు కూడా తెల్లుతున్నాయి అనమాట. ఇంకా బాగా అలా తెల్లేటప్పుడే పోసేసేయాలి. పోసేస్తేనే బాగుంటుంది అనమాట. అదిగోండి, ఆ స్టీల్ గిన్నె కదండి, ఇంకా అలా ఉందన్నమాట. ఇంకా గడ్డ కట్టకుండా గిరగిరా తిప్పుకుంటా పోసేసుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుందండి. అలాగే తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటానే ఉండాలండి. మనం కొంచెం గట్టిపడింది కదా, గట్టిపడిన దాకా అలా తిప్పుకుంటానే ఉండాలి. అది ఉండాల. చూసారా ఇలా గట్టిపడిందో? ఇంకా అలా గట్టిపడాలి. గట్టిపడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మనము కొంచెం ఆరాలి. ఆరేటప్పటికి ఇంకో కొంచెం గట్టిపడిద్ది. అప్పుడు వడియాల్లాగా పెట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది అనమాట. మనం కవర్ మీద పెట్టుకోవచ్చండి, క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర కవర్ ఉందని చెప్పి కవర్ మీద పెట్టాను. చూపిస్తానండి. ఇంకా పక్కన పెట్టేసి ఇక టీ పెడుతున్నానండి. ఇక టీ తాగి ఇంకా వడియాలు పెట్టుకోవచ్చానని చెప్పి మా వారు టీ పెట్టిన తర్వాత పైకి వెళ్దామని అన్నారు. ఇక అందుకని ఇంక టీ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నాకు మా వారు చాలా హెల్పింగ్గా ఉంటారండి. అంటే తను చేసే వరకే హెల్పింగ్గా ఉంటారండి. చాలా అంటే చాలా హెల్పింగ్గా ఉంటారు మా వారు. చూపిస్తానండి. మా వారు అసలు వదిలిపెట్టరండి. ఏదైనా స్పెషల్ పని పెట్టుకున్నాను అని అంటే ఖచ్చితంగా నాకు దగ్గరే ఉంటారండి. ఆయన ఏం చేయరు, కానీ నాకు దగ్గరే ఉంటారు. దగ్గరే ఉండి ముచ్చట చెప్తా ఉంటే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అదిగోండి, ఇంకా పక్కన కూర్చొని ఉండారు కుర్చీ వేసుకొని. ఇంకా అది లగేజ్ కవర్, సారీ, ఇలాంటి కవర్ ఒకటి ఉంటే ఆ కవర్ మీద పెట్టుకుంటే ఊరికే వచ్చేస్తాయండి. తొందరగా ఎండిపోతాయి. చాలా ఫాస్ట్గా ఎండిపోయినాయండి నాకు. అంటే ఎండ బాగా కాసింది కదా, చాలా ఫాస్ట్గా ఎండిపోయినాయి. ఇంకా అలా పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారు ముచ్చట ఆడుతూ ఉన్నారు. మా చిన్న తమ్ముడు ఫోన్ చేశాడండి. జాబ్ పరంగా కాళహస్తికల్లే వెళ్ళాడండి. మా చిన్న తమ్ముడు జాబ్ చేస్తాడు. వాడు కొంచెం దూరం వెళ్ళాడండి జాబ్ పరంగా. అదే కొద్దిగా బెంగగా ఉంది. ఇంకా అందుకని మా వారు కొద్దిగా బెంగగా ఉండని చెప్పి అసలు వదిలిపెట్టట్లేదు. ఇంకా అదే ముచ్చట చెబుతూ ఉన్నాడు. ఆ రోజు ఫోన్ చేశాడండి మా చిన్న తమ్ముడు. ఇంకా చెప్తా ఉన్నాను అనమాట. అదిగోండి, ఇంకా
వడియాలు తీసి బాగా గొల్ల ఎండబెట్టుకున్నానండి. ఆ క్లిప్పింగు మిస్ అయిందండి. అది వీడియో తీయటం మర్చిపోయాను తీసే వడియాలు. అసలు ఊరికే మా వారే తీసేసారండి. ఊరికే వచ్చేసినాయి. అంటే కవర్ మీద వేసుకున్నాం కదా, ఇంకా ఊరికే వచ్చేసినాయి. అట్ట గొల్లెండిపోవాలి. ఎంత గొల్లెండితే అంత బాగుంటాయి అన్నమాట వడియాలు, చెడిపోకుండా ఉంటాయి. లేకపోతే మెత్తగా ఉన్నాయి అనుకోండి అసలు బాగోవు అనమాట, పాడైపోతాయి. బాగా గొల్లెండితే బాగుంటాయి. ఎన్నాళ్ళైనా ఉంటాయండి, సంవత్సరం అయినా ఉంటాయి. ఇంకా అదిగోండి వేయించాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. అయిపోండి, బాగున్నాయా? ఇంకా అది తెల్లారండి. ఇంకా వడియాలు కాసిన తీసుకున్నాను. మా పెద్ద పాప దగ్గరికి వెళ్తున్నాను. మా పెద్దలుడు తిరుపతి వెళ్ళాడండి. ఇంకా మా పెద్ద పాప కాడికి వెళ్తున్నాను. ఒకతే ఉందని చెప్పి వెళ్తున్నాను. మా పెద్ద పాపది వచ్చేసి వినకొండ. చాలా వీడియోలో చెప్పానండి నేను వెళ్ళేది, జర్నీ ఎలా చేస్తాను, బస్సు జర్నీ అనేది చూపిస్తున్నాను. ఇంకా అదిగోండి, ఇంకా నసరాపేట బస్సు ఎక్కాను. మనం కారులోనే కాదు, అప్పుడప్పుడు బస్సు జర్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదండి మనకి. ఆ అలవాటు ఉండాలి. ఈ ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలనేదే నా భావం అండి. నేను మా వారే రావాలి, నేనే వెళ్ళాలి అనేది ఉండదండి. ఎప్పుడన్నా వెళ్ళాలని అవసరం వచ్చింది అని అంటే ఇంకా నేను వెళ్ళిపోతాను, బస్సుకే వెళ్ళిపోతాను. మా వారికి పద్దాకలా రావడానికి కుదరదులేండి. అందుకనే నేను అంటే మాకు వ్యాపారం ఉందని చెప్పా కదండి, ఆ వ్యాపార రీత్యా మా వారికి కుదరదు. ఇంకా అందుకే నేను వెళ్ళి వస్తూ ఉంటుంటాను అప్పుడప్పుడు. ఇంకా అలాగే ఈరోజు బయలుదేరాను అనమాట. ఇది శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే రోడ్ అనమాట. బస్సు జర్నీ నాది. బాగుందా? బాగుందా? అది చూస్తున్నాను, బాగుందా అని. ఇంకా అలా జర్నీ చేస్తున్నాను. అయితే ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉందండి. నేను చీరలు తీసుకెళ్ళలేదండి. కొత్త చీరలు, నాకు అన్ని చీరలు ఉన్నాయి, అయినా తీసుకెళ్ళలేదు. ఈ చీర మెత్తగా హాయిగా ఉంటుందని చెప్పి ఈ చీర గబుక్కుని ఈ చీర పెట్టుకొని వెళ్ళాను. ఈరోజు నాది పుట్టినరోజు అండి. మార్చి 8. సారీ, మార్చి కాదండి, సారీ, మే 8 అనమాట. ఈరోజు మే 8 నాది పుట్టినరోజు. ఏప్రిల్ 18 నా పెళ్లి రోజు అనమాట. అదిగోండి మా పాప వాళ్ళ ఇల్లు అనమాట అది. ఇంకా తలస్నానం చేశానండి. తలస్నానం చేసి ఇంకా అక్కడ దగ్గరలోనే సాయిబాబా గుడి ఉందండి. ఇంకా ఆ గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని వద్దామని చెప్పి ఇక రెడీ అయ్యాను. అది కొంచెంగా ఒక బిట్టు చూపిస్తున్నాను. అదిగోండి, ఇంకా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. మా పాప వాళ్ళ ఇంటో అంటే ఏం ఉండదు కదండి. అదిగోండి సాయిబాబా గుడి. సాయిబాబా గుడి అంటే మా పాప వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఎందుకంటే మా మనవడు ఇంకా స్వామిని దర్శించుకొని నా పేరు మీద అర్చన చేశాడండి. స్వామివారి దగ్గర అర్చన చేయించుకున్నాను. అక్షింతలు వేయించుకొని ఇక కూర్చున్నానండి. ఇక మా మనవడిని తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక రిటర్న్ బయలుదేరానండి. ఇదిగోండి, ఇది చీరాల బస్ అండి. చీరాల బస్సులో కొత్త బస్ అట్టుందండి. ఇంక అన్నీ అలా పువ్వులతో డెకరేషన్ చేశారు. నాకెందుకో చాలా బాగుందని అనిపించింది. ఇంకా అది షూట్ చేశాను. బుడ్డ బొమ్మలతో డెకరేషన్ చేశారనమాట. అదిగోండి, ఇంకా నేను ఇంటికి రిటర్న్ అయ్యాను అనమాట. అదిగోండి మళ్ళీ చూపిస్తాను. ఇంకా చీరాల బస్సు ఎక్కానండి. చీరాల బస్సు రిటర్న్లో అనమాట ఇది. ఇంకా అదిగోండి రిటర్న్ అయ్యాను. కొంచెంగా వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తీసుకుంటాను.